గత 15 సంవత్సరాల నుంచి కూడా మేము పల్లికాయతో ప్రారంభించాం ప్రకృతి వ్యవసాయాన్ని. పల్లి ఎలాంటి భూమిలోనైనా పండుతుంది. ఎలాంటి రసాయనిక ఎరువులు లేకుండా కూడా పండే అటువంటి మంచి పంటే పల్లి. కానీ దానికి ముందు మనం మొక్కజొన్న నువ్వులో వేసి బలమైన పదార్థాలు వేసి పండియకూడదు. సో ఇది ఏంటంటే పెసరును ఈ కంది కానీ పెసరు పల్లి కానీ వేయడం అనేది జరుగుతుంది. దీనికి ఎకరాకి 50 నుంచి 60 కిలోల వరకు విత్తనం పడుతుందండి. కాకపోతే కొన్ని ప్రాంతాల లోపల 1, 2, 10 కాయలకు మించలేదు. మాకు 15, 20 కాయల వరకు 30 కాయల వరకు కూడా వచ్చినాయి. ఇంకా పీక్తో కూడా కొద్దిగా ఎక్కువనే రావచ్చు కానీ తక్కువనైతే రావు. అయితే మాకు ఈ పంట వేయడం ద్వారా ఏమి లాభం అంటే ఒక ఎకరాకు 8 నుంచి 9 క్వింటాల వరకు వస్తుందండి. ఆ 9 క్వింటాలు పట్టించినప్పుడు మనకి 7 క్వింటాల పల్లి అవుతుంది. 7 రోజుల 14 అంటే 1,40,000 వస్తుందండి ఎకరానికి. మంచిగా చేసుకుంటే మనకు ఒక 40,000 పోయినా కూడా ఖర్చు 1,00,000 రూపాయల ఆదాయం ఉంటుంది. ఈ పల్లి చెత్త కూడా పశువులకు ఎంతో లాభదాయకము, ఎంతో ఆరోగ్యకరమైనది. ఇది పశు సంపదను కాపాడడానికి ఎలాంటి రోగాలు కూడా రాకుండా ఉంటుంది. దీంట్లో తప్పకుండా కూడా పెసరి చేను అడుగు మాత్రమే పల్లి వేసినట్టు అయితే బాగా సారవంతం పెరిగి మంచి పల్లికాయ కాస్తుంది. అదేవిధంగా ఇది పీకిన తర్వాత కూడా మళ్ళీ ఇందులో మినుము వేస్తామండి. మూడో పంట కూడా మినుమును తీసుకుంటాము. అయితే ఇప్పుడు నీళ్ళు కూడా సమృద్ధిగా ఉన్నాయి తెలంగాణ ప్రాంతం లోపల కాబట్టి మూడో పంటకు మేము అనుకూలంగా మినుము వేయడానికి సిద్ధపడుతున్నాం. సాగు కేవలం ఏం లేదండి, పెసరు గట్టిన దున్ని రెండోసారి మనం విత్తనాలు చేసుకుంటూ పోవాల్సిందే. అదును కాకపోతే ఏదో దుక్కి చేయాలి అదును కావాలనేది ఏమీ లేదండి. గడ్డి కనుక చచ్చిపోయినట్టు అయితే మనకు గడ్డి కనుక లేకుండా తేటగా ఉన్నట్టు అయితే పెసరు గట్టిన దున్ని రెండోసారి పంట వేసుకుంటూ పోవచ్చు. ఎంత తొందరగా చేస్తే అంత మంచిగా వస్తుంది. ఒకప్పటి రోజుల లోపల 120 రోజుల రకాలు 110 రోజుల వరకు కూడా ఉండేది. కానీ ఇప్పుడు అట్లా కాదు. 90 నుంచి 80 రోజులు, 80 నుంచి 110 రోజుల లోపే వస్తుంది. కానీ ఇప్పుడు ఇది మేము వేసి 95 రోజులు అయింది, పీకడానికి సిద్ధంగా ఉన్నామండి. అయితే ఏమీ లేదు, సాగు లోపల 60 కిలోల గింజలు సుమారుగా మనం వేసుకోవచ్చు. ఏమైనా ఒక మనిషి ఒకటే అరకకేస్తారు. కొద్దిగా ఆరితేరినటువంటి వాళ్ళైతే కుడి చేత ఎడమ చేత కూడా 2 చేతుల్లో కూడా వేయగలుగుతారు. నేను 2 చేతులు వేస్తాను అండి, 2 అరకలకు కూడా వేస్తాను. కాబట్టి విత్తనం అనేది రైతు యొక్క ఇష్టము. అందులో బలిష్టంగా గింజ వచ్చినప్పుడు 60కి పైబడి 70 వరకు పడుతుంది. మధ్య రకంగా ఉన్నప్పుడు 55 నుంచి 60 కిలోల వరకు ఆ గింజ వేస్తాం. పూర్తిగా నాపగా ఉన్నటువంటి గింజలు ఉంటే అవి ఏమవుతాయంటే ఎక్కువ దూతాయి కాబట్టి అవి కేవలం 45 కిలోల వరకే ఎకరం పడిపోతుంది. కాబట్టి అలా నాపను ఎప్పుడు కూడా ఎంపిక చేసుకోవద్దు, బలమైనటువంటి గింజని ఎంపిక చేసుకోవాలి. తద్వారా బలమైనటువంటి పంట వస్తుంది. చీడపీడ తెగులను కూడా ఎన్నుకోవడానికి కూడా చాలా అదిగా ఉంటుంది. దీనికి ఏం పెద్దగా ఆహార విషయం లోపల భూమికి వచ్చినట్టయితే మనం ఏం లేదు, జీవామృతం ఘనజీవామృతం ఈ 2 ఇచ్చుకుంటే సరిపోతుంది. పుల్లటి మజ్జిగ ఒకటి, అయిన తర్వాత మనము కొట్టేది ఇప్పుడు కూకుడే రసం ఒకటి ఉన్ను యాప నూనె, ఈ 2 కనుక పూత దశ రాకముందు కొట్టుకుంటే చాలా లాభదాయకం. కలుపు నివారణ చర్యకు అది ఎప్పుడు కలుపుకున్నా కూడా 30 రోజుల లోపు వరకే కలుసుకోవాలి. అంటే ఒక నెల రోజుల వరకు చేను ఏపుగా వచ్చేటువంటి పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి 35 నుంచి 40 రోజుల సమయం లోపల మనం కలుసుకున్నట్టయితే అది ఊడ వచ్చే దశ, పూత వచ్చే దశ. అప్పుడు కలుసుకున్నట్టయితే చేను అంతా కూడా తిరగలబడిపోతుంది, అది పూత ఖాతా రాదు. కాబట్టి ఎప్పుడు ఏ సస్యరక్షణ చర్యలు చేపట్టినా ఎప్పుడు కలుపు లేకుండా చూసినా కూడా మనము కేవలము 30 రోజుల లోపు మాత్రమే ఈ సస్యరక్షణ చర్యలు కానీ కలుపు నివారణ చర్యలు కానీ చేసుకోవాలి. ఇలాంటి మనం కలుపు మందులు కూడా కొట్టి కూడా చాలా విషపూరితంగా భూమి తయారు చేసినటువంటి క్రమం లోపల ఇప్పుడు మనం చూస్తున్నాం. అనేక మంది కూడా వరి మీద కలుపు మందే, పల్లి మీద కలుపు మందే, పెసర మీద కలుపు మందే, గట్లకు కూడా కలుపు మందే కొడుతున్నటువంటి రైతులు కోకొల్లలు ఉన్నారు. మనం రసాయనాలను కూడా చాలా తక్కువగా వాడుకొని భూమిని కూడా కాపాడుకుంటేనే మనం కాపాడుకోగలుగుతాం. కాబట్టి రాబోయే తరాల లోపల మంచి నూనె, మంచి బియ్యము, మంచి వస్తువులు, మంచి పసుపు ఇవన్నీ కూడా రైతుల దగ్గర కస్టమర్లు వచ్చి కొనుక్కునేటువంటి పరిస్థితి ఉండాలి. ఈ పంట లోపల పెద్ద ప్రధానమైన సమస్యలు ఏమీ రావు. ప్రధానంగా మనకు కూడా ఎలాంటి ఖర్చులు కూడా ఉండవు. దీంట్లో పీకోవడం, తెంపుకోవడం, ఈ చెత్త దాచుకోవడం, పశువులకు వేసుకోవడం, మంచి పాలిచ్చే ఆవులు, పాడి ఆవులు ఉన్నా కూడా మంచి పాలను ఇస్తుంది. పాల ఉత్పత్తి అంటే మనం ఎలాంటి దాన లేకుండా ఈ చెత్త పెట్టినప్పుడు దాదాపు 1 లీటర్ పాలు అంటే 3 లీటర్లు ఇచ్చే బర్రె 4 ఇస్తుంది, 6 ఇచ్చే బర్రె 8 ఇస్తుంది. అలా పాడి పరిశ్రమ కూడా అభివృద్ధి అవుతుంది. కాబట్టి దీంట్లో ఎలాంటి రైతు కూడా ఎలాంటి చిక్కులు లేవు. దీంట్లో మొలుస్తుంది మొలదు అనేది కూడా లేదు. తన ఇత్తనం, తన పంట, తన రీతి లోపల మనం ప్రకృతి వ్యవసాయమే కాదు ఇతర రసాయనిక వ్యవసాయం కూడా చేసుకోవచ్చు. కానీ రసాయనాలు తక్కువ వాడితే మంచిది. కలుపు మందులను కూడా వాడడం అనేది తగ్గించుకోవాలి. పల్లి లోపల అంతర పంట కంది కూడా వేసుకోవచ్చు. కంది ఒక 15 రోజులు ఎక్కువ ఉంటుంది. కంది అంటే 6 సార్లకు ఒకసారి కంది కూడా వేసుకోవచ్చు. దానివల్ల కూడా లాభమే రైతుకు. ఎందుకంటే ఈ చేను పీకిన తర్వాత కూడా
ఈ యొక్క కంది చేను గాలిబారి మంచిగా బాగానే వస్తుంది పంట కూడా. అదే కాకుండా ఒక 4-5 సార్లకు ఒకసారి మినుము కూడా వేసుకోవచ్చు. ఏదైనా పంటలు అంతర పంటలు వేసుకోవచ్చు, నువ్వులు కూడా వేసుకోవచ్చు. ఏది దేనికి కూడా మనం అంతర పంటల లోపల జొన్న కూడా వేసుకోవచ్చు, తెల్లజొన్న వేసుకోవచ్చు, పచ్చజొన్న వేసుకోవచ్చు. అదేవిధంగా అనేక పంటలు కూడా వేసుకోవచ్చు. రాబోయే రోజులలో మీకు ప్రయత్న మార్గంగా ఈ పల్లి లోపల ఆరుతడి వడ్లను వేద్దామనేటువంటి పరిస్థితిలో ఉన్నాం. రాబోయే తరుణం లోపల పరీక్షగా ఉన్నాం.